మందికి అన్నం పెడతాం. పేదలకి, నిరుపేదలు చాలామంది, ఆహారం లేని వాళ్ళు, ఈ అన్నం తిని బతికేవాళ్ళు ఎంతోమంది. ఓకే. అన్నం లేనప్పుడు దాని విలువ, అన్నం విలువ ఏంటో లేని వాళ్ళకి తెలుస్తుంది, ఉన్న వాళ్ళకి తెలియదు. అంటే ఎవరే పని చేసినా మాతో సహా ఈ పొట్ట నింపుకోవడం కోసమే. మరి పేదవాడి కడుపైతే నింపుతున్నారు ముఖ్యమంత్రి గారు. ఏం చెప్తారా ఆయన గురించి? ఆయన చేసే మంచిగా చేస్తున్నారు. గత ప్రభుత్వంలో తీసేశారు కదా గత ముఖ్యమంత్రి. ఏం చేస్తాం, మా వారి పెన్షన్ కూడా తీసేశారు. నోటి కూడా కూడి లాగేశారు. 100 గజాలు ఇల్లు ఉందని వాళ్ళు ఇవ్వలేదు కదా. తాతల తరాల నుంచి వచ్చిన ఇల్లు వయసును బట్టి నడుచుకోవాలి కదా. అవునులేమ్మా. వీళ్ళు వయో పరిమితిని బట్టి ఓకే మంచిగా చేస్తున్నారు. మరి ఈ ప్రభుత్వం వచ్చి 18 నెలలు అయింది. సో ఇదైతే కడుపు నింపుతున్నారు. ప్రజలకు ఏమైనా మంచి జరిగిందా చాలా? ముఖ్యమంత్రి గారు వచ్చాక ఏం మంచి జరిగింది మీ ఉద్దేశంలో అమ్మా? ఏం మంచి అంటే చెప్పుకునేవాళ్ళు చెప్పుకుంటారు, జరగట్లేదని. జరిగాయన్నీ మంచిగానే. 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చామంటున్నారు, తల్లికి వందనం వేసామంటున్నారు. లేని వాళ్ళకి చాలా మంచిగానే జరుగుతున్నాయి అన్ని. ఓకే. మేము గతంతా వైసీపీ ప్రభుత్వం. ఓకే. ఇవాళ మళ్ళీ చెప్పామంటే టీవీలో అటు చెప్పారంటారని. అదేలే, కొంచెం అంటే మొత్తం మీ మహిళలకే చేస్తున్నారు. ఫ్రీ బస్ కానీ, తల్లికి వందనం కానీ అందరికీ ఉపయోగమే. అందరికీ ఉపయోగకరమైన పనులే. ఓకే. ఈ ప్రభుత్వం లేకపోతే అసలు రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం ఇక ఎలా ఉంటుందో ఊహించుకోని పరిస్థితి. ఓకే. ఒక్క మాటలో ముఖ్యమంత్రి గారి గురించి ఏం చెప్తారు? చంద్రబాబు గారి గురించి అమ్మా. చంద్రబాబు గారు వయసును బట్టి కూడా ఆయన ఈ వయసులో ఇలాంటి పనులు చేస్తున్నారంటే భగవంతుడు ఇచ్చిన వరం అనుకోవాల్సింది. ఈ ప్రభుత్వం లేకపోతే జనం అసలు ఎక్కడుండే వాళ్ళమో మాకే తెలియదు.